తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా హైడ్రా విషయంలో ఇలా కొరితో తలగోకుండా అయిపోయిన పరిస్థితి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఇవాళ ఏదో అని ఇలా సినిమా చూపెట్టి ఇలా పేదల బతుకులతోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆటలాడుతున్నది. పేదల బతుకులను సర్వనాశనం చేస్తున్నది. వాళ్ళ గతం చెప్తున్నాం, హైడ్రాకు మేము వ్యతిరేకం కాదు, కానీ ఈ పేదల బతుకులు నాశనం చేయడం ఏంది, ఈ పేదల ఇల్లు కూర్చోడం ఏంది, అసలు ప్రభుత్వం యొక్క ప్లాన్ ఏంది? ఇవాళ హైడ్రా అటు పోయింది, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది, ఇలా మూసీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ మూసి ఆ ప్రాంతంలో మొత్తం కూడా ఇళ్ళను కూర్చే ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు సమాచారం వచ్చింది. కూలుస్తున్నారు కూడా. ఇప్పుడు అదే అయిపోయింది. మూసి ప్రక్షాళన అంటే ఏం ప్రక్షాళన చేస్తారు? చిన్నప్పటి నుంచి ఉంటున్నది మూసి ప్రక్షాళన చెప్పండి. 30-40 సంవత్సరాల నుంచి ఉంటున్నారు మూసి ప్రక్షాళన చెప్పండి. అంతకుముందు ఆ జపాన్ నిధులు ఖర్చు పెట్టారు, నెక్స్ట్ జమైకా నిధులు ఖర్చు పెట్టారు. మరి ఏడవైనాయో ఒకనో హుస్సేన్ సాగర్ నీళ్ళు కొబ్బరి నీళ్ళు చేస్తానండి, ఆయన ఫామ్ హౌస్ వాడండి. ఆయన పోయి ఇది బంద్ చేసి అద్దె అవుతుంది. ఇప్పుడు ఇక అది కొబ్బరి నీళ్ళు అయితే దాన్ని అదే కలుపుకొని తాగుతుండే కావచ్చు. ఆడపోయి ఉన్నాడు. కాళేశ్వరం పేరుతోనేమో 1,00,000 కోట్లు నాశనం చేసి ప్రజల మీద భారం పెట్టిండు. ఇప్పుడు వీళ్ళేమో మూసినవి పక్షాల కోసము 1,00,000 కోట్లు ఖర్చు పెడతారట. ఇవాళ జీతాలు వేయడానికే పైసలు లేవు, 6 గ్యారెంటీలు అమలు చేయడానికి పైసలు లేవు, రుణమాఫీ ఇద్దామంటే పైసలు లేవు, నోటిఫికేషన్ ఇద్దామంటే పైసలు లేవు, మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే పైసలు లేవు, ఉద్యోగులకు డిఎల్ ఇద్దామంటే ప్రమోషన్ ఇద్దామంటే పైసలు లేవు. వాళ్ళు వీటికి పైసలు లేవు. ఇప్పుడు 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వరకేస్తారు? ఏం నుంచి వరకేస్తారు? మళ్ళీ ప్రజల మీద భారం పెడతారు. ఇక ఆయన 5,00,000 కోట్లు అప్పు చేస్తే వీళ్ళు 10,00,000 కోట్లు ఇలా చిప్పజేతి కాదు. ఇవాళ శ్రీలంక తరహా పరిస్థితులను తయారు చేసే ప్రమాదం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరగనున్నది. జుట్లకెళ్ళి జరగను వీళ్ళు. ఇంత ఘోరమా? ఇవాళ వీడియో చూసినాం హైడ్రాకి సంబంధించి. ఆయన పెద్ద బాధపడుతుంటే నేను చెప్తున్నా కదా, హైడ్రా విషయంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్లస్ హైడ్రా గురించి తెలిసిన వాళ్ళు నిజంగా బాధపడడం పాపాత్ముడే. ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. మరి కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ, కూల్చాలనుకున్న సంగతి, కూల్చేటోళ్ళ సంగతి ఏందో కానీ ఎంత బాధపడుతున్నారు అంటే ఏమో లేరు. ఊర్లలో పోతే అయ్యో పాపం, అరే పాపం, గిట్ల కూల్స్తారా గట్ల కూల్స్తారా. కొన్ని పెద్ద మాట్లాడాడు, ఇంత తోరణాలు ఏది మామిడి తోరణాలు కూడా అట్లే ఉండే పాపం, కనీసం ఎండిపోలే. సినిమా పాటకు వాడినామన్నా ఏది చిన్న అమ్మాయికి ఏది పారాని ఇంకా ఆరనే లేదు, తోరణాకాలు వాడడం లేదు, బంధువులు ఇంట్లో వచ్చారు. ఇప్పుడు ఇల్లు ఉడిస్తే దీని మీద పాట రాసే పరిస్థితి అలా హైడ్రా విషయంలో. ఇంకా తోరణాలు కూడా వాడిపోలే. ఇంకా ఇలా దానికి వారం రోజులు కాల పాపం గృహప్రవేశం చేసుకొని దాన్ని కూల్చేస్తే ఏడుకు వాళ్ళు ఇవాళ. ఇలా ఫస్ట్ తీసుకునేవాడు, అమ్మింది ఇంకోడు, కొన్నోళ్ళు ఇల్లు కట్టుకున్నది ఇంకోడు. ఇప్పుడు మొదట ఎవరైతున్నారో వారంతా లాభపడ్డారు. మొదట ఎవరైతే కొనుక్కున్నారో, ఎవరైతే కబ్జా చేసిరా, కొనుక్కున్నారా, గుంజుకున్నారా, వాళ్ళంతా లాభపడ్డారు, వాళ్ళంతా వీకిరు అందరు. ఇప్పుడు అయితే డాక్యుమెంట్లు చూసారు, లింక్ డాక్యుమెంట్లు చూసారు, పర్మిషన్ చూసారు, గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు, ఇంటికి ట్యాక్స్ ఉన్నది, దానికి కరెంటు బిల్లు ఉన్నది, బ్యాంకు లోన్ ఉన్నది, రిజిస్ట్రేషన్ చేసారు, మున్సిపల్ కార్పొరేషన్లలో గ్రామ పంచాయతీలు పర్మిషన్ ఇచ్చారు, ఇల్లు కట్టుకున్నారు. ఇవాళ కూర్చోడం 10 సంవత్సరాలు, కట్టుకోవడం 10 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. ఇలా అక్కడిక్కడ అప్పు చేసి అలా ఏదో కట్టుకోవాలని చెప్పి కష్టపడి ఉద్యోగాలు చేసి కట్టుకున్నారు. కట్టుకోవడం 10 సంవత్సరాలు పట్టింది, కానీ కూర్చోడం గంటలు కూర్చి పడేశారు. ఆయన నేర్చుకున్నాడు, సంపూర్ణ మీద చంపుడు సార్ అంటున్నాడు. ఆయన సంపూర్ణ మీద చంపుడు సార్, లాస్ట్కి ఎందుకు సార్ మేము బతికి అని చెప్పంటున్నారు. ఇంత దీనమైన స్థితి అలా హైడ్రా విషయంలో వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నదంటే అది జరుగుతూ ఉన్నది. వాళ్ళ మూసి స్టార్ట్ చేశారు. మీరు మూసి ఇప్పుడు చాదరగట్టు, మన జియాగూడ ఈ ప్రాంతంలో హిందువులు ఇట్లా కూల్స్తారు. అంజు మారుతి నగరు, మలక్పేట, ఇక్కడ ఓన్లీ హిందువులు కూల్స్తారు. మీకు దమ్ముంటే ఆ మలక్పేట రేస్ కోర్సు నుంచి ముసలంబాబు వరకు ఏమేమి కబ్జా చేసి కూర్చోరు, కానీ దాన్ని కూర్చోరు.
ఎవరు నమస్తుంది మీకు? ఓసీ కుటుంబ సభ్యులు చెరువులు కబ్జా చేసి పెద్ద పెద్ద బిల్డింగ్ టచ్ చేసేయండి, మీ సంగతి చెప్తారు. ఇక టచ్ చేసే దమ్ము లేదు మీకు. ఈ పేదలు వెలుగేస్తున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 విషయాలలో మనం మొత్తం అవుట్ అయిపోతుంది. 3 విషయాలు. ఒకటేమో హైడ్రా విషయంలో ఇలా ఇది తప్పు, మీరు పేదల ఉసురు వేసుకుంటున్నారు, పేదల పుట్ట కొడుతున్నారు, పేదలు అరిగోస పడుతున్నారు అని చెప్పించి ఈ తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల్లో కూడా ప్రజలు ఇలా బాధపడుతున్నారు. వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా గ్రామ పంచాయతీ కూడా కాంగ్రెస్ పార్టీకి. ఇలా రుణమాఫీ విషయాల్లో గుణపాఠం చెప్పడానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. ఇలా 6 గ్యారెంటీల విషయంలో ఇలా కాంగ్రెస్ పార్టీకి అవినీతి ప్లస్ 6 గ్యారెంటీల విషయంలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా ఈ పార్టీకి ఓటారు, మీరు మర్చిపోయాల. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీరు ఎన్నికలకు సిద్ధమా? మీరు ఈ అంశం మీద వాళ్ళు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తారు, వాళ్ళు మోసం చేశారు. వాళ్ళు మోసం చేసిరనే కాంగ్రెస్ పార్టీ 2,00,000 రుణమాఫీ చేస్తారు, వీళ్ళని నమ్మి వీళ్ళ కోటేసారు. ఇలా రుణమాఫీ చేసిరు. వాళ్ళ రైతులు రోడ్ల మీద ధర్నా చేసే పరిస్థితి ఏమొచ్చింది? ఆ 3 విషయాలంటే ఒకటేమో హైడ్రా, ఇంకొకటేమో 6 గ్యారెంటీలు, ఇంకోటేమో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ల పరిస్థితి. మాజీ సర్పంచులు ఇప్పటికీ రోడ్డు మీద ఆందోళన చేస్తున్నారంటే ఇంతకంటే మూర్ఖత్వ వాళ్ళు. ఆ ప్రభుత్వం మూర్ఖత ప్రభుత్వం నమ్మి, ఆ మూర్ఖత్వ కేసీఆర్ కుటుంబాన్ని నమ్మి అభివృద్ధి పనులు చేసారు వాళ్ళు. ఇవాళ అప్పుల పాలై అడుక్కునే పరిస్థితి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లో వచ్చింది. వాళ్ళ రోడ్డు ధర్నాలు జరిసే పరిస్థితి. ఆత్మహత్యలు చేసుకున్నారు. విదేశాలకు పుట్టగూడు కోసం వేరు అప్పులు తీసుకోవడానికి పెట్రోల్ బంకుల్లో జాబ్ చేసారు. ఇప్పటికీ రోడ్డు మీదకి ఆందోళన చేస్తున్నారు. ఎన్నికల మంది ప్రభుత్వం చెప్పింది సాయం చేస్తామన్నారు. ఇవాళ ఏమైంది? వాళ్ళ పరిస్థితి ఏంది? అన్ని బిల్ రికార్డ్ అయ్యి అన్ని రెడీ ఉన్నాయి, వాళ్ళు పేమెంట్ చేయాలి. ఇప్పుడు 1,00,000 కోట్ల మూసినరికి చేస్తుంటారు. మంచి చేస్తే కలిసి చేస్తారు. చెప్పారు ఫస్ట్ ఈ సర్పంచ్ ఏ పాపం చేశారు? పాపం వాళ్ళు రోడ్లు వేసారు, శ్మశాన వాటికలు కట్టారు, కమ్యూనిటీలు కట్టారు, రైలు వెహికల్ కట్టారు, డ్రైనేజీలు కట్టారు, భవనాలు కట్టారు, అన్ని కట్టారు వాళ్ళు పాపం అందరు వాళ్ళ కలిసి. వాళ్ళని సేవ తీసుకుని ఆ ప్రభుత్వం మోసం చేస్తే అధికారం వస్తే ఈ ప్రభుత్వము వాళ్ళు ఆదుకుంటుందంటే వాళ్ళు ఆదుకునే ప్రయత్నం చేస్తలేదు. ఇలా 3 విషయాల్లో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, దీనిలో బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం ఉంది. రుణమాఫీ విషయంలో ఈ గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ అందరూ బికారిగా రావడానికి కారణం బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు సాయం చేయకపోవడానికి కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు పార్టీలు కారణం. ఈ రెండింటి మీద కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలకు సిద్ధమయ్యారు.